స్నానం చేసిన వాడికి స్నానం చేయకముందు ఎంత ఉంటుందో స్నానం చేసినాక అంత ఉంటుంది కదా. సూత్రాలు ఎవరికి రావాలి, సూత్రాల్లోకి రాకుండా కాలక్షేపం పూర్వాచార్యులు చెప్పేవాడు కావాలి. మన స్వామివారి ఆశ్రమంలో నంబర్ చెప్తే సూత్రాలు చెప్పారు. మన అవధానం లాగా చేశారు మన స్వామివారి. మనం ఇక్కడ చేద్దాం, అక్కడ చేయడం ఇక్కడ చేయొచ్చు. చాలా తీసుకుని మన 70 దాకా అభ్యాసం చేస్తున్నారు. శేషత్వమే అనగా శేషత్వం ఇలాగపోదు వెళ్ళాయి కదా. అవి అసలు చదివి స్మరిస్తే ఎంత బాగుంటుంది, నేనప్పుడు బాగుంటుంది. కానీ ఆ సూత్రాలు నోటికి వస్తే మా గురువు గారు నాకు చదువు చెప్పడానికి ఒక 3-4 రోజులు ఈ పాఠం మొదలుపెట్టాలని ఆయన ప్రయత్నం చేశారు. ఉడేవరి స్వామి కంటే ముందు మరంగండి స్వామి వారు నన్ను ఎట్టైనా కూర్చోబెట్టి చెప్తారని ఆయన ఈ రూట్లో వస్తే నేను ఆ రూట్లో వెళ్ళాను. ఇక ఫలానా ఏ టైంలో ఎక్కడ ఉంటాడని ఆయన ఎంక్వైరీ చేసుకున్నట్టు నాకు తెలిసింది. అన్ని టైమింగ్స్ మార్చేసి మధ్యాహ్నం కూడా పడుకునే అలవాటు ఉంది. ఈ పిల్లగాడు ఎక్కడో పడుకుంటాడు కనుక పట్టుకోవాలి అనుకున్నాను. సరే ఈయన ఇక్కడ పడుకుంటే పట్టుకోవాలి, ఆయనకి అడ్రస్ తెలియని చోటు పడుకోవాలి అని ఒక రోజు వేరే చోటుకి వెళ్ళి పడుకున్నాను. మరి ఆయన ఎట్లా తెలుసుకున్నాడు? మధ్యాహ్నం 2 గంటలు చెప్పులు లేకుండా ఏమైనా ఇవ్వాలి ఈ పిల్లగాడికి మంత్రార్థం మొదలు పెట్టాలి అంటే ఎంత ఎంక్వైరీ చేసి ఉంటారు ఆయన. మధ్యాహ్నం 2:30కి దొరికే స్పాట్. ఇది పెద్ద డిఎస్పీ లెవెల్లో ట్రై చేస్తే దొంగ దొరికా పడుతుంది. స్వామి వచ్చి గాఢ నిద్రలో ఉంది. చూడంగానే అన్నీ అయిపోయాయి. ఫస్ట్ మంత్రార్థం మొదలు పెడతాం. అక్కడే కూర్చోబెట్టా. ఇలాంటి ఆచార్యులు మనం ఏర్పించాము, గౌరవాది పాపం వస్తుంది అని కాసేపు బాధపడి ఆయన 2 పేరాలు చెప్పారు, అర్థం చెప్పారు. వాక్యం 2 పుస్తకాలు పట్టుకొచ్చాడు ఆయన. నాకు పుస్తకం ఇంకో సరే మళ్ళీ సాయంత్రం ఈయన ఇంత నాకు చెప్పాలని ప్రయత్నం చేశాను. ఈ 2 పేరాలు చూడండి. రాత్రి 7 గంటల వరకు 2 పేరాగ్రాఫ్లు వచ్చేసాయి. శ్రీ వైకుంఠానికి వేదనాయ్, నిత్య సూర్య శివనాయ్ మొత్తం వెళ్ళంగానే నేను మధ్యాహ్నం ఏం చెప్పాను, స్వామి మీరు మధ్యాహ్నం చెప్పిన మొత్తం అప్పచెప్తారు. 2 పేరాలు అప్పచెప్పారు, అర్థం చెప్తారు. మళ్ళీ 3వ పేర మొదలుపెట్టారు. అలా ఆవిడొచ్చింది. ఎందుకంటే ఆ పిల్లగాడి సంపు తింటారు, పెళ్లి కావాల్సిన పిల్లగాడు ఎందుకంటే సంపు తింటారు. మధ్యాహ్నం చెప్పారు చాలుగా మీకు తెలియదు. ఆయన జీర్సం అవుతాడు. ఇది నోటికి వచ్చింది. ఆయన అప్పుడే చెప్పారు. చూడండి, అంటే ఆ ప్రబంధాలలో ఆ దైవత్వం ఉంటుంది. ఇది వినడం నిజంగా భాగ్యం. కానీ దీనిని మనం పట్టుకుంటే మనం అనుభవించేటువంటి అనుభవం ఆనందదాయకం. వినేస్తే ఆనందం కాసేపే ఉంటుంది కదా. వండి పెట్టేవాడికి తినేవాడికి తేడా. తినేవాడేమో తిని కాసేపు బాగుందని పోతాడు. వండి పెట్టినవాడు అబ్బా నేను వండితే వీళ్ళందరూ బాగుంది అంటున్నారే అని ఎక్కడికి వెళ్ళినా వాడు చెప్పుకుంటాడు. నిజంగా వాళ్ళందరూ ఇంత గోష్ఠి వాళ్ళందరూ నేను ప్రసాదం చేస్తే బాగుంది అన్నారండి అని ఆయన మనం న్యాయంగా మనం చెప్పుకోవాలి కదా. మనం చెప్పుకోవాలంటే మనకు నోటికి వస్తేనే ఆచార్యుల వారి కష్టం మనకి జ్ఞాపకం ఉంటుంది, అది జ్ఞాపకం. కనుక అందరూ బట్టి పట్టడానికి ప్రయత్నం చేయండి. మనం బట్టి సూత్రాలు వచ్చాయనుకోండి, దాన్ని బట్టి అనుభవంలోకి వచ్చేసరికి ఆనందాయి. ఒక సబ్జెక్ట్ అయ్యేపాటికి ఆ సబ్జెక్ట్ సూత్రాలని లక్కీగా ఎంప్లాయీస్ కూడా మీరు ఉద్యోగంలో ఉన్నారు. చెప్తారు కదా విజయస్వామి వారు బాగా చెప్తారు. వారి వైభవాన్ని మేము షడగోపాధ్యాయ సమాధానం
వారి క్లాస్ లేకుంటే అది ఎందుకు లేదు అన్నట్టు ఉండే ఆ రోజంతా ఎట్లా ఆన్లైనా? ఒక్కొక్కసారి కలుస్తాం. మన ఇంట్లో 2 రోజులు శిబిరం పెట్టాము, సంక్షేమ రామాయణ గోవిందరాజ వ్యాఖ్య 2 days మొత్తం గోష్ఠి అక్కడే. అది అలా కలుస్తూ ఉండండి. అలా కలుస్తూ ఉంటేనే ఆచార్యుల మీద ప్రేమ ఏర్పడేది. ఆన్లైన్లో చాలా మంది మహానుభావులు కాని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఒక్కసారి అందరం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార బోధి సందశ్చ జీవ జీవామదే నమః. ఈశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. ఆళ్వార్ ఎదుర్మానార్ జీయ త్రిగురుడే శరణం. లోకాచార్య త్రిగురుడే శరణం. రామానుజ జయ రామానుజ జయ రామా